పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ మొదలైన తర్వాత డైరెక్టర్లకు హీరోలకు బౌండరీలు అయితే కనబడడం లేదు. ఎక్కడైనా ఏ భాషలో అయినా ఎప్పుడైనా సరే సినిమా చేయొచ్చు అనే కాన్ఫిడెన్స్తో బరిలోకి దిగుతున్నారు. ఇప్పుడు మన సౌత్ ఇండియాలో ఇది ఎక్కువగా కనబడుతోంది. బాలీవుడ్ హీరోలు కూడా ఇప్పుడు మన సౌత్ ఇండియాపై ఇంట్రెస్ట్ ఎక్కువగా చూపిస్తున్నారు. ముఖ్యంగా తమిళ డైరెక్టర్ల విషయంలో ఇండియా వైడ్గా క్రేజ్ కనబడుతోంది. వాళ్ళు చేస్తున్న సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో దుమ్ము రేపుతున్నాయి. దీంతో ఇప్పుడు ఆ డైరెక్టర్లపై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు స్టార్ హీరోలు. ముఖ్యంగా మన తెలుగులో అయితే ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి వాళ్ళు తమిళ మార్కెట్పై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. ఇప్పుడు లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ఇండియా వైడ్గా ఫేమస్ అయింది. ఇప్పటికే ఈ యూనివర్స్లో 3 సినిమాలు వచ్చాయి. ఇక త్వరలోనే ప్రభాస్ కూడా ఇందులో భాగమయ్యే ఛాన్స్ ఉంది అనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ప్రభాస్కు లోకేష్ కథ వినిపించాడు. ఆ కథ కూడా ఆల్మోస్ట్ ఓకే అయిపోయింది. హోంబలే ఫిలిమ్స్ ఈ సినిమాను నిర్మించడానికి కూడా రెడీ అయిపోయింది. త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. ఎన్టీఆర్ కూడా తమిళ మార్కెట్పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. అక్కడి స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ డైరెక్షన్లో ఒక సినిమా చేయడానికి ఇంట్రెస్టింగ్గా ఉన్నట్లు ప్రచారం మొదలైంది. ఎన్టీఆర్ కూడా దీనిపై కమెంట్స్ చేశాడు. దీనికి సంబంధించి ఆల్మోస్ట్ కథ ఫైనల్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ 3-4 సినిమాలతో బిజీగా ఉండడంతో ఆ సినిమా 2028లో సెట్స్ మీదకు వెళ్ళే ఛాన్స్ ఉంది అనే వార్తలు వస్తున్నాయి. ఇక పుష్ప సినిమాతో మంచి స్వింగ్లో ఉన్న అల్లు అర్జున్ కూడా తమిళ డైరెక్టర్తో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. జవాన్ సినిమాతో బాలీవుడ్ లెవెల్లో హిట్ కొట్టిన అట్లీతో ఒక సినిమా చేసేందుకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఆల్మోస్ట్ కథ కూడా రెడీ అయిపోయింది. అయితే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో ఒక సినిమా రెడీగా ఉండడంతో ఆ సినిమా కాస్త ఆలస్యం అవుతోంది. త్వరలోనే దీనిపై కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక హీరో నాని కూడా తమిళ మార్కెట్పై ఫోకస్ పెట్టాడు. తమిళనాడు డైరెక్టర్ సిబి చక్రవర్తితో ఒక సినిమా చేసేందుకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హిట్ 3తో పాటుగా మరో సినిమాతో కూడా బిజీగా ఉండడంతో ఆ సినిమా కాస్త ఆలస్యమయ్యే ఛాన్స్ ఉన్నాయి. ఇక మన స్టార్ హీరోలందరూ తమిళనాడు మార్కెట్పై ఎక్కువగానే ఫోకస్ పెడుతున్నారు. అటు రామ్ చరణ్ కూడా జైలర్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో ఒక సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లుగా వార్తలు వచ్చినా దానిపై మాత్రం ఎటువంటి క్లారిటీ లేదు.